హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు పలు అంశాలపై సభ్యులు మాట్లాడారు. విశాఖ మెట్రో రైల్ అంశాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు ప్రస్తావించారు. మెట్రో రైల్ అవసరాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు. జనసాంద్రత పెరుగుతున్న కొద్దీ విశాఖలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది అని, ఈ నేపథ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్టు అమలైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఈ అంశంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది చెప్పాలి అని కోరారు. అలాగే ఈ ప్రపోజల్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష. అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు, ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద అధ్యక్ష ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి. ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా, తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష, జనాభా పెరుగుదల. ఏ నాయకుడికైనా సరే పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు 22 లక్షలు 23 లక్షల జనాభా అయ్యారు అధ్యక్ష. గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక 30 నిమిషాల సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంటన్నర పడుతుంది అధ్యక్ష, పాపులేషన్ పెరిగిపోయిన వల్ల. కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది 2019 నుంచి 24 వరకు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళే. మాట్లాడితే 3 రాజధానులు డెవలప్ చేస్తాం, విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు అధ్యక్ష. కానీ 2019-24 మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే చిన్న జిల్లా చేసి మరుగుజ్జు జిల్లా చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలే. అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష. వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష. 3 రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గుర్తు చేశారు అధ్యక్ష. అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని, మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మెట్రో రైల్ ఉందో మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి. ప్రశాంత గాజువాక పట్టణంలో ఓ మహిళపై దాడి, చిన్నారి అపహరణకు యత్నంతో ఆ కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టణ నడిబొడ్డున ఉన్న సీతారాం నగర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ వద్దకు గుర్తు తెలియని 2 మహిళలు వచ్చారు. అప్పటికే ఆమె చేతిలో 7 ఏళ్ల వయసు ఉన్న చిన్నారి ఉంది. సదరు వ్యక్తులు చిన్నారి తల్లిపై దాడికి యత్నించారు. ఒక మహిళ ఆమెతో ఘర్షణ పడుతూ ఉండగా మరో మహిళ చిన్నారిని అపహరించడానికి ప్రయత్నించింది. దీంతో చిన్నారి తల్లి ప్రతిఘటించి కేకలు వేయడంతో 2 మహిళలు అక్కడి నుండి స్కూటీపై పరారయ్యారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొన్న ముందు రోజు ఫస్ట్ 7 గంటలకు వచ్చారండి. 7 గంటలకు వచ్చి గేటు కొట్టారు. అమ్మ అమ్మ అని పిలిచారు. ఎవరు కావాలమ్మా అంటే అన్నం పెట్టండి అని అన్నారు. అన్నం లేదు ఏమీ లేదమ్మా అని నేను పంపించాను. మళ్ళీ 10:30కి వచ్చి అప్పుడైతే సీరియస్కి వెళ్ళి అడిగారు, నువ్వు అన్నం పెడతావా పెట్టవే అని అన్నారు. నువ్వు మర్యాదగా అడుగుతున్నావా ఏంటి అలా అడుగుతున్నావు అని గసిరేశాను నేను. అప్పుడేమో నేను ఏమన్నానంటే ఎవరు లేరమ్మా, అన్నం లేదు ఏమీ లేదు, ఈ టైంలో ఏంటమ్మా అని అనేసరికి వెళ్ళిపోయింది. మళ్ళీ అదే టైంకి మళ్ళీ 10 గంటలకు వచ్చారు మళ్ళీ నైట్. మళ్ళీ గేట్ అప్పుడైతే చాలా గట్టిగా కొట్టారు. నేను ఇంక భయపడిపోయి తలుపులు ఏమీ కూడా ఓపెన్ చేయలేదు. మళ్ళీ నేను ఏమైందంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకి
2 గంటలకి వచ్చింది. గేట్ చాలా ఫాస్ట్ గట్టి కొట్టారు. అప్పుడు కూడా నువ్వు మళ్ళీ వచ్చావా, పోలీసులు ఫోన్ చేయమంటావా, మా పక్కింటి మామగారిని మా ఆయన గారిని పిలుస్తున్నాను అని అనేసరికి పరిగెట్టుకొని వెళ్ళిపోయారు. నిన్న 6 గంటలకు ఏమైందంటే మావి మెయిన్ గేట్లో తాళాలు ఎప్పుడు కంటిన్యూగా వేసే ఉంటాయి. బయట చిన్న గేట్ ఉంది. మా పక్కింటి మామగారు అమ్మ గేటు తీస్తుంది, అప్పటికి లోపలికి వచ్చారు మా పాప మీద అటాక్ చేయడానికని. కానీ మెయిన్ గేట్ తాళాలు వేయడం వల్ల లోపలికి రాయవే ఛాన్స్ లేదు. పక్కింటి మామగారు పిలిచారు, అమ్మ తలుపు తీస్తుంది వెయ్యండి అని అనేసరికి నేను వాష్రూమ్లో ఉన్నాను మా అమ్మ, వస్తున్నాను బయటికి అని అంటే 5 నిమిషాల వరకు నేను బయటికి వెళ్ళలేదు. సరే రోడ్డు మీద అందరూ నడుస్తున్నారు కదా ఏం కాదని అనుకొని వెళ్ళేసరికి ఇలా వెళ్ళాను. ఇంకిద్దరు వచ్చారండి. ఒక ఆవిడ జిమ్ బాడీ, బ్లాక్గా ఉన్నారు, చాలా హైట్ ఎక్కువే, ఫుల్ బ్లాక్ డ్రెస్సు, స్కార్ఫ్ ఉంది, చిన్న ముక్కు బుడక, మెల్లోనేమో బ్లాక్ థ్రెడ్ పోమ్ టైప్ ఉంది, బ్యాంగిల్స్ కానీ ఏమీ లేదు, కంప్లీట్గా ఆయిల్ ఫేసు, ఇలా ముడి వేసుకొని ఉన్నారు ఇద్దరు కూడాను. ఒక ఆవిడేమో కుంకుమ కలర్ టాపు, బ్లాక్ లెగ్గిను, ఇద్దరు కూడా స్కార్ఫ్ సేమ్ కలర్ స్కార్ఫే వేసుకున్నారు. ఇద్దరు చేతుల్లో కూడా హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి. స్కూటీ ఫ్రంట్ ఏమో పెద్ద వైట్ కలర్ గోన్ సంచి టైప్ పెద్ద మోట్ ఉంది. ఇంకెలా పైకి వచ్చి ఇద్దరు చేతిలో కూడా ఇలా క్లోజ్ చేస్తాం కదండి, ఆ బ్లేడ్లు ఉన్నాయి. ఆ బ్లేడ్లు పట్టుకొని ఇదిగోండి ఇక్కడ పేకని ఇలా కోయడానికి నా హ్యాండ్ కట్ చేశారు. తర్వాత నైటీ అంతా ఫ్రంట్ కట్ చేసేసారు, బ్యాక్ సైడ్ కూడా కట్ చేసి నన్ను ఇలా గట్టిగా ఇంకా విడిపించుకోలేంత టైంలో నన్ను గట్టి పట్టుకున్నారు. అమ్మో పాప కోసమే అనుకొని ఆవిడ ముందావిడికి సైక్ చేస్తున్నారు, పాప అక్కడ ఉంది నువ్వు వెళ్ళి తీసుకో అని అనేసరికి ఇంక నేను సన్నగా ఉన్న ఆవిడని వెనకాల గట్టిగా డ్రెస్ పట్టుకున్నాను. ఆవిడ డ్రెస్ అయితే కూడా చిదిగిపోయింది. ఆవిడ హ్యాండ్ని ఇలా కొరికేసి నేను తోసేసి మామ అని పక్క వాళ్ళ పిల్లగాని ఇంకా వాళ్ళు నన్ను గోడకు దాప్ చేసి తోసి వెళ్ళిపోయారు. ఇద్దరు లేడీస్ అనమాట. నా పేరు ఎన్ పద్మ అండి, నీలం పద్మ. పోలీసులకి ఇన్ఫామ్ చేసామండి. వెంటనే మా ఆయన గారు మా వానరమ్మ గారు ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మా వానరమ్మ వాళ్ళు కూడా పోలీసులే, ఈ కిందనే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు 3 టైమ్స్ వచ్చారు. విశాఖ నగర వ్యాప్తంగా పలు చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న మధ్యప్రదేశ్ థార్ ముఠా గ్యాంగ్ సభ్యుడు సహదర్ను గాజువాక సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో నగర క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ లక్ష్మణ్ రావు, సౌత్ క్రైమ్ సిఐ కె శ్రీనివాసరావు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. దువ్వాడ పిఎస్ పరిధిలో శివాజీనగర్ ప్యాలెస్ హైట్స్లో నివసిస్తున్న వినోద్ బాబు కుటుంబ సభ్యులతో గత నెల 16న తిరుపతి వెళ్లారు. ఈ నెల 1న అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇంటి తాళాలు మెయిన్ డోర్ పగలగొట్టి ఉండడం చూసి వినోద్ బాబుకు చరవాణిలో సమాచారం ఇచ్చారు. 2వ తేదీ ఆయన ఇంటికి వచ్చి చూసుకునగా బీరువా, బెడ్రూమ్లోని కబోర్డుల్లో సామాగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. 6 తులాల బంగారు ఆభరణాలు, 3 నుండి 3.5 కేజీల వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా క్రైమ్ బృందాలు సీసీ కెమెరాలను పరిశీలించగా మధ్యప్రదేశ్కు చెందిన దార్ జిల్లా 6 సభ్యుల ముఠా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తెలిపింది. ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతుండగా ఇందులో A2 నిందితుడు సహదర్ కూర్మన్నపాలెంలో ఒక బంగారు దుకాణం వద్ద తచ్చాడుతూ ఉండగా వలపని పట్టుకున్నారు. నిందితుడు తమ వద్దనున్న సొమ్ము చోరీ సొత్తును పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం భానూరు గ్రామంలోని కొట్టిస లక్ష్మణనాయుడు వద్ద ఉంచినట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి లక్ష్మణనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముఠా సభ్యులు మహారాష్ట్ర థార్ జిల్లాలో ఉన్నట్లు తెలుసుకుని 6 సభ్యులతో కూడిన క్రైమ్ బృందాన్ని అక్కడకు పంపామని, మిగిలిన 4 త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఏడీసీపీ తెలిపారు. ఒకరిని A2ని అరెస్ట్ చేశాం. దాని మీద మిగతా ముద్దాల గురించి అతను A2 అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్, వయసు 20 సంవత్సరాలు ఉన్నాయి. గురేడియా గ్రామం, తండా, ఏఎస్ దార్ డిస్టిక్ అన్నమాట. దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇతను గతంలో చెడు వ్యసనాలకు బానిస అయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేసుకుంటాడు. దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటే ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం, వెండి రిసీవ్ చేసుకున్నాం. బంగారం గొలుసు, వితౌట్ లాకెట్, నల్లపూసలు వికెట్ లాకెట్, అలాగే చెవిదిద్దులు 4 జతలు, సుమారు 6 తులాల బంగారం మరియు 3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశాం.
రికవర్ చేసింది కాబట్టి దాన్ని బట్టి ప్రజలకు, విశాఖ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే 50 మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి